నమస్తే, నేను మీ అశోక్ గౌని మాట్లాడుతున్నాను. వారధి 007 ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే పూర్తిగా మన ఇంటి ఛానల్, మన సమాజం ఛానల్ ఇది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఒక మున్సిపల్ అధికారులు ఎప్పుడు కూడా హోటళ్ళ పైన డ్రైవ్ చేయడం అనేది ఎప్పుడో మర్చిపోయారు. ప్రతి హోటల్లో కూడా ఈరోజు ఫ్రిడ్జులు పెట్టేసి కూరగాయలు కావచ్చు, చట్నీలు కావచ్చు, సాంబార్లు కావచ్చు అలా పెట్టి తెల్లారి మళ్ళీ అవే మనకు వడ్డిస్తూ ఉన్నారు. ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర లేచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే నిన్నటి చట్నీలు, నిన్నటి సాంబారు, నిన్నటి బిర్యానీలు, నిన్నటి చికెన్ అని చెప్పేసి వాళ్ళు మనకు వేడి చేసి వడ్డిస్తూ ఉంటే మనం ఏదో టేస్టీగా ఉందని చెప్పి తింటూ ఉన్నాం. దయచేసి ప్రతి మున్సిపల్ ఆఫీస్లో డాక్టర్ అనే వ్యక్తి ఉంటాడు. ప్రతి హోటల్ని కూడా కనీసం వారానికి 2 సార్లు ఇన్స్పెక్షన్ చేయాలి. ఎక్కడ కూడా ఫ్రిడ్జ్ అనేది ఉండకుండా చర్య తీసుకుంటే ఈ నాసి రకం ఫుడ్ అనేది మార్కెట్లో ఉండదు. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్య తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ప్రజలారా ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఏ హోటల్లో అయితే ఫ్రిడ్జ్ ఉంటుందో ఆ హోటల్లో మీరు తినకండి. ఫ్రిడ్జ్ లేని హోటల్లో మాత్రమే తినండి. ఫ్రిడ్జ్ లేని హోటల్లో ఎందుకు తినమంటున్నాం అంటే అక్కడ ఐటమ్ ఫ్రెష్ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఉండడం వల్ల సాయంత్రం ఎంత మిగిలితే అంతా కూడా ఆ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. ఫ్రిడ్జ్ తోటి హోటల్ యజమానికి ఏం పని? కూల్ డ్రింక్స్ అమ్ముతామంటారు. కూల్ డ్రింక్స్ పెడతామని చెప్పేసి ఒక మాట చెప్తూ ఉంటారు. కూల్ డ్రింక్స్ జాగాలో నైట్లో కూల్ డ్రింక్స్ తీసేసి అందులో చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, చట్నీలు కావచ్చు, సాంబార్లు కావచ్చు, ఇతర వస్తువులు, పేస్టులు నూరిన అల్లం పేస్ట్ కావచ్చు, ఇలాంటి రకరకాల వస్తువులన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. తెల్లారి మళ్ళీ అవే వాడుతూ ఉంటారు. దానివల్ల మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాం. అనారోగ్యం అయినప్పుడు లక్షలాది రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం మనకు ఏర్పడుతుంది. మనం డబ్బులు ఇచ్చి తింటున్న టిఫిన్ నాణ్యత ఉన్నదా లేదా చెప్పి తెలవాలనుకుంటే ప్రతి టిఫిన్ చేసే వ్యక్తి కిచెన్ కంపల్సరీ చెక్ చేయండి. కిచెన్లో ఫ్రిడ్జ్ ఉంటే మటుకు తినకండి. కిచెన్ చూసిన తర్వాతనే టిఫిన్ చేయండి. కిచెన్లకు రావద్దని చెప్పేసి హోటల్ యజమాని అంటారు. కిచెన్ నీట్గా లేకుంటేనే రావద్దని చెప్తాడు. కిచెన్ నీట్గా ఉంటే ఎందుకు రావద్దు అంటాడు? కిచెన్ కంపల్సరీ చెక్ చేసే అధికారం ప్రతి కస్టమర్కు ఉంటుంది. హోటల్కి వచ్చే అధికారం ఏ విధంగా ఉన్నదో కిచెన్ చూసే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు ఒక్కసారి కిచెన్ చూడండి, మీరు తింటారా తినరా మీరే నిర్ణయించుకుంటారు. కిచెన్ చూసిన తర్వాత మీరు ఈ హోటల్లో తినొద్దని మీరే భావిస్తారు. మనం అనుకుంటాం పెద్ద పెద్ద హోటల్లో నీట్గా ఉంటుందని. ఆ పెద్ద హోటల్లో ఒక్కసారి మీరు కిచెన్ చెక్ చేయండి. అదేవిధంగా అధికారులు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కిచెన్లు చెక్ చేయండి, ఫ్రిడ్జ్లు చెక్ చేయండి, చూడండి. నాసి రకం ఫుడ్ ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. ప్రజల తరఫున కోరుచున్నాం. ఇది మా డిమాండ్ కాదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, రాష్ట్ర యంత్రాంగం పైన ఉన్నది, రాష్ట్ర అధికారుల పైన ఉన్నది. అధికారులారా మీకు 2 చేతులెత్తి మొక్కుతూ ఉన్నాం. ఇకనైనా ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటి హోటళ్ల పైన డ్రైవ్ నిర్ణయించాలని చెప్పేసి కోరుచున్నాం. ఇట్లు వారధి ఛానల్ 007 ఛానల్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.